కిచెన్ కి స్వాగతం. నేను ఇవాళ పుదీనా పచ్చడి చేయబోతున్నాను. పుదీనా పచ్చడి చాలా సూపర్ గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పుదీనా పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, చేసే విధానం ఏంటి, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో వచ్చేయండి ఫ్రెండ్స్. ఇవాళ పుదీనా పచ్చడి చేయబోతున్నాము. సూపర్ గా ఉంటుంది. చూడండి, ముందుగా 2 కట్టలు పుదీనా ఇలా తుంచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక కప్పు పల్లి, టమాటా పండ్లు 2, పచ్చిమిర్చి, చింతపండు కొద్దిగా, ఉల్లిగడ్డలు 2, 1 కప్పు కొత్తిమీర, కొద్దిగా నూనె, రుచికి తగినంత ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాము. ఒక ప్యాన్ పెట్టేసాము. ఈ ప్యాన్లో 1 కప్పు పల్లి వేసుకోవాలి. పల్లి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి. చూడండి, పల్లి వేగిపోయినాయి. పల్లి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. ఒక ప్లేట్లో వేసిన తర్వాత చల్లారిన తర్వాత ఈ పొట్టు తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్ పెట్టేసి కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇందులో నూనె వేడైన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో చూడండి, పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకున్నా కదా, ఇది మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుందాము. ఇది పచ్చడి అన్నంలో, చపాతీలో, రోటీలో, దోశలో సూపర్గా ఉంటుందండి. అన్నంలో అయితే నెయ్యి వేసుకుని కొద్దిగా ఈ పచ్చడి వేసుకుని తింటే, చట్నీ వేసుకుని తింటే, పుదీనా చట్నీ, ఆహా ఏమి రుచి అనాలి మీరు, అలా ఉంటుంది. సరేనా? మీరు తప్పక ట్రై చేయాలి ఈ పచ్చడి. ఈ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేగాయి కదా, ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇందులో టమాటా, కొద్దిగా చింతపండు. చూడండి, చింతపండు కానీ కొద్దిగా వేస్తున్నాను. చూడండి, ఇవి వేసాం కదా, ఒక్కసారిగా టమాటా మెత్తపడేంత వరకు వేపుకుందాము. చింతపండు నేను కొద్దిగా వేసానండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఎక్కువ పులుపు ఇష్టపడను, అందుకే కొద్దిగా వేసాను. పులుపు అయినా చాలా బాగుంటుంది, కాకపోతే మీకు తగినంత మీరు వేసుకోండి. టమాటా పండు వేసిన తర్వాత టమాటా బాగా మెత్తబడిందండి. ఇప్పుడు ఇందులో పుదీనా వేస్తున్నాము. పుదీనా కడిగి పెట్టినా కదా, ఈ పుదీనా వేస్తున్నాను. ఇందులో పుదీనా వేసుకున్నాక ఒకసారిగా కలిపేస్తున్నాం బాగా. చూసారా, బాగా కలిసిపోయింది. పుదీనా కలిసిపోయింది కదా, ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, కొత్తిమీర వేస్తున్నాను. నేను కొద్దిగా దండికి వేసాను కొత్తిమీర. మీరు చూసి మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. అయిపోయిందండి బాగా. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము. ఇప్పుడు చల్లార్చుకోవాలి. ఇది ఒక ప్లేట్లో వేసుకున్నాము. చూడండి, ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా, ఇది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోవాలి. ఫ్రెండ్స్, పల్లి పొట్టు తీసేసుకున్నాము శుభ్రంగా. చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ చల్లారిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకుందాము. ఒకటి మిక్సీ గిన్నె తీసేసుకొని ఈ పల్లి ఇందులో వేసేసుకోవాలి. ఇది కానీ మిక్సీలో వేసుకుందాము. చూడండి, మొత్తం మిక్సీ గిన్నెలో వేసుకున్నాము. పల్లి, ఇదంతా పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాము. చూడండి, మనకు ఉప్పు ఎంత కావాలో అంత చూసి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పెట్టేసాం. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. పుదీనా పచ్చడి చూడండి ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా. ఈ విధంగా ఉంటుంది. నీళ్ళ చుక్క అసలుకి వేయకూడదండి, నీళ్ళు వేయకూడదు. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే నాకు అవసరం లేదు, అందుకే నేను నీళ్ళు వేయలేదు. చూడండి ఎలా ఉండాలి. సరేనా? ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత లుక్ వేసింది కదా, సూపర్గా ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. అన్నంలో, చపాతీలో, దోశలో అన్నిట్లో సూపర్గా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. మీరు తప్పక ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరింది పచ్చడి అనేసి. ప్లీజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను పెట్టిన కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.